వైసీపీ చేస్తున్న రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటి తక్కువవుతుంది. కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తల వరకు దాన్ని ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోతున్నారు. ఉదాహరణకి బాబాయ్ వివేక హత్యారోపణల విషయమే తీసుకున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు అంటూ మొదట తమ సొంత సాక్షిలో వార్తలు ప్రచురించి ఆ పిదప దాన్ని హత్యగా ధృవీకరించి ఆ మరకల్ని పసుపు జెండాతో తొడవాలని, అందులో బాబు హస్తం ఉంది అంటూ నారాసుర రక్త చరిత్రగా ప్రచారం చేశారు. అయితే ఇందులో జగన్ పాక్షికంగా కొంతవరకు పైచేయి సాధించినప్పటికీ వైసీపీ చేసిన ఆ రాజకీయంలో ఒకటి తక్కువయింది అని ప్రజలు గ్రహించారు. ఇక అమరావతిని కాదని విశాఖే రాజధాని అంటూ ఋషికొండకి గుండు కొట్టి మరీ 100 కోట్ల ప్రజాధనాన్ని తగలేసి విలాసవంతమైన ప్యాలెస్లు నిర్మించిన జగన్ రాజకీయాల్లోనూ ఒకటి తక్కువయ్యింది. ఇక తాజాగా అల్లు వర్సెస్ మెగా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్లో సైతం వేలు పెట్టి వైసీపీ చేస్తున్న రాజకీయంలోనూ ఒకటి తక్కువయ్యింది. ఒకటి తక్కువయ్యింది అంటున్న ఆ ఒకటి లాజిక్. నిజమే, వైసీపీ చేస్తున్న రాజకీయంలో కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న విమర్శలలో కానీ ఎప్పుడూ లాజిక్కే తక్కువవుతోంది. మెగాకు వ్యతిరేకంగా అల్లు బ్రాండ్ మోస్తున్నట్లు నటిస్తున్న వైసీపీ దీన్ని అడ్డుపెట్టుకుని జనసేన మీద పరోక్ష రాజకీయ యుద్ధం ప్రకటించాలని భావిస్తుంది. అయితే వైసీపీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతోంది. గతంలోనూ వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికిన చిరుని కూడా వైసీపీ ఇంతే గొప్పగా భుజానకెత్తుకుని పవన్ని, జనసేనను టార్గెట్ చేసింది. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈ అన్నదమ్ముల బంధం ఎంత గట్టిదైందో అర్థమయ్యి పవన్తో పాటుగా చిరు కుటుంబాన్ని కూడా అవమానించింది. ఇప్పుడు నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన బన్నీని అడ్డుపెట్టుకుని మళ్లీ అదే తరహా రాజకీయానికి తెరలేపింది. అయితే ఈ అల్లు వర్సెస్ మెగా అనేది ఎప్పటి వరకు సాగుతుందో అప్పటి వరకు మాత్రమే వైసీపీ బన్నీని భుజాన మోస్తుంది. ఇక ఆ తరువాత సొంత చెల్లిని, తల్లినే కనికరించని వైసీపీ నైజం బన్నీ పట్ల నిబద్ధతని కలిగి ఉంటుందా? ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న రాజకీయ నిర్ణయానికి జనసేన కానీ, పవన్ కానీ, మెగా కుటుంబం కానీ బన్నీకి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే ఇటు బన్నీ కూడా తన స్నేహితుడికి మద్దతు తెలియజేశాడే కానీ టీడీపీ, జనసేనల మీద ఎటువంటి విమర్శలు గుప్పించలేదు. అప్పుడు చిరు అభిప్రాయం పట్ల, ఇప్పుడు బన్నీ నిర్ణయం పట్ల అదే హుందాతనాన్ని చూపించిన పవన్ అది వారి వ్యక్తిగత అభిప్రాయం అనే దోవలోనే ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా పుష్ప సినిమా మీద కానీ, అల్లు అర్జున్ మీద కానీ జనసేన పార్టీ నుండి వారిని అగౌరవపరిచేలా కానీ, కించపరిచేలా కానీ ఎటువంటి పోస్టులు పెట్టలేదు. ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకోవాలి అని నిర్దేశించే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఆ నిబంధనకు జనసేన, టీడీపీ పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. ఎన్టీఆర్ కూతురిగా ఉన్న పురంధేశ్వరి తండ్రి స్థాపించిన టీడీపీని కాదని కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. అయినా టీడీపీ నేతలు కానీ, బాబు కానీ పురంధేశ్వరి మీద, ఆమె కుటుంబం మీద ఏనాడు వ్యక్తిగత దాడికి తెగబడలేదు. ఈ 2 కుటుంబాల మధ్య పార్టీల పరంగా రాజకీయ విమర్శలే తప్ప ఏనాడు అవి కుటుంబ బంధాలను తుంచేలా దిగజారలేదు. అలాగే జనసేనకు కాకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన సొంత కుటుంబ సభ్యుడైన బన్నీ విషయంలో కూడా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు ఎవరూ అడ్డుకట్ట వేయలేదు. అలాగే ఆయన కుటుంబాన్ని కించపరిచేలా ఎక్కడా పార్టీ పరంగా విమర్శలు చేయలేదు. కానీ వైసీపీ మాత్రం తనను, తన పార్టీని కాదని సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ జెండా పట్టుకుందనే నెపంతో ఆమె పుట్టుకనే అనుమానించేలా, తల్లి విజయలక్ష్మిని అవమానించేలా, తండ్రి రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలా తమ సొంత మీడియాలో కథనాలు ప్రచారం చేశారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా అనే భూతంలో షర్మిల వ్యక్తిగత జీవితం మీద నిందలు మోపి ఆమె కుటుంబాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారు వైసీపీ నేతలు. బాబు కానీ, పవన్ కానీ తమను, తమ పార్టీని కాదని పక్క పార్టీల జెండాలు మోసిన కుటుంబ సభ్యులను ఎన్నడూ అమర్యాదగా మాట్లాడలేదు, మాట్లాడించలేదు. కానీ తనను, తన పార్టీని కాదని అడుగు ముందుకేసిన సొంత చెల్లిని, తల్లిని సైతం వెంటాడిన వైసీపీ రాజకీయంలో ఆ పార్టీ నేతలు చేసే విమర్శలలో ఎప్పుడూ ఒకటి తక్కువవుతోంది. అదే లాజిక్. ఎప్పటికైనా ఆ లాజిక్ను గుర్తెరిగి వైసీపీ నడుచుకుంటే ఇక ముందు ప్రత్యర్థి పార్టీల చేతికి చిక్కకుండా ఉంటుంది. అర్థమవుతోందా? ఒకటి తక్కువైంది జగన్ గారు, కాస్త ఆలోచించండి.